అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో మనిషి మరణించిన తర్వాత వారి వస్తువులను ఉపయోగించుకోవచ్చా? లేదంటే ఏం చేయాలి? అలాగే ఒకవేళ ఉపయోగించుకున్నట్లయితే పరిష్కారాలు ఏం చేయాలి అనేదైతే చూద్దాం. మరణం అనేది మనిషి జీవితంలో అత్యంత గంభీరమైన ఘట్టం. ఒక ప్రాణి మరణించిన తరువాత వాళ్ళ ఆత్మ శాంతిగా పోవాలని కోరుకుంటాం. అయితే ఒక ప్రశ్న ఏంటంటే, మరణించిన వారి వస్తువులు మనం వాడుకోవచ్చా అనేది చూద్దాం. ఈ ప్రశ్నకు మన ధర్మంలో ఎంతో లోతైన అర్థం ఉంది. పురాణాలను అనుసరిస్తే ఒక మనిషి దేహాన్ని వదిలిన తర్వాత ఆత్మ పూర్తిగా శాంతి పొందేందుకు ఒక నిర్దిష్ట సమయం అవసరం. ఈ సమయంలో అంటే 10వ రోజు వరకు అతనికి సంబంధించిన వస్తువులు, తన శ్వాస, శక్తి, భావోద్వేగాలు అన్నీ ఆ వస్తువుల్లోనే ఉంటాయని భావించబడుతుంది. అందుకే మరణించిన వారి దుస్తులు, తినుబండారాలు, మంచం, ప్రత్యేకంగా వాడిన వస్తువులు వెంటనే వాడరాదు అంటారు. వాటిని వాడితే ఆత్మశాంతికి ఆటంకం కలగవచ్చని, ఆత్మ ఆ వస్తువు ద్వారానే మన కుటుంబాన్ని చూడబోతుందనే విశ్వాసం ఉంది. ఇంకా ఏంటంటే, ఈ వస్తువులను తక్షణంగా వాడటం వల్ల మన ఇంట్లో కొన్ని దోషాలు కూడా కనపడవచ్చు. ఉదాహరణకి, అందరిలో ఆరోగ్యంగా ఉండకపోవడం, మనశ్శాంతి కోల్పోవడం, నిద్ర సరిగ్గా లేకపోవడం, గృహంలో తరచూ కలహాలు, గొడవలు జరుగుతూ ఉండడం, ఇలా అన్నీ జరుగుతూ ఉంటాయి. అయితే వీటికి పరిష్కారం ఉందా అంటే ఖచ్చితంగా ఉంది. మరణానంతరం 11వ రోజు తర్వాత ఆ వస్తువులను శుద్ధి చేసి అవసరమున్న వారికి దానం చేయవచ్చు, లేదా గంగాజలంతో శుద్ధి చేసి వినియోగించుకోవచ్చు. పండితుల సలహాతో గృహశాంతి పూజ కూడా చేయించవచ్చు. మరణం ఒక ముగింపు కాదు, ఆత్మశాంతిగా లీనమయ్యే దివ్య ప్రయాణం. అందుకే మనం చిన్న చిన్న ఆచారాలు పాటించడం వల్ల ఆత్మకు శాంతి కలుగుతుంది, మనకు కూడా శుభం లభిస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.